South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. మనోజ్ అనే యువకుడు తన పెద్దమ్మని దారుణంగా హత్య చేసి తల తీసేశారు సార్ అంటూ పోలీస్ స్టేషన్కు వెళ్ళి కత్తి పోలీసుల ముందు పెట్టి భయపెట్టిన సంఘటన మరొక ముందే ఇదే మండలంలో కసాయి కొడుకు కన్న తండ్రిని దారుణంగా కారుతో ఢీకొట్టి చంపేశాడు. ఎందుకు ఇలా వరుస హత్యలు జరుగుతున్నాయి? చందుర్తి పోలీసులకు సవాల్గా మారినటువంటి ఈ హత్యల పరంపర ఏంటనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తాగుడుకు బానిసై కుటుంబ సభ్యులతో గొడవ పడుతున్నాడని కన్న తండ్రిని సొంత కుమారుడు కారుతో ఢీకొట్టి హత్య చేసిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం దేవుని తండాలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన జటో తిరుపతి తాగుడుకు బానిసయ్యాడు. తరచూ కుటుంబ సభ్యులతో గొడవ పడేవాడు. 3 రోజుల క్రింద ఇంట్లో ఉన్న 10,000 రూపాయలు ఇంటి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎవరికి తెలియకుండా తీసుకెళ్లాడు. సోమవారం తిరిగి ఇంటికి వచ్చి మళ్లీ డబ్బులు కావాలని భార్య అమీనతో తీవ్రంగా గొడవకు దిగాడు. దీంతో ఆమె ఆ విషయాన్ని తమ కుమారుడు రాజేష్కి ఫోన్ చేసి చెప్పింది. ఆవేశంగా ఇంటికి వచ్చిన రాజేష్ తన కారులో వచ్చాడు. ఆ రాజేష్ వచ్చే సమయానికి ఈ యొక్క తండ్రి తీవ్రంగా గొడవ పడుతున్నారు, ఇంటి ముందే గొడవ పడుతున్నారు. ఆవేశంతో వచ్చినటువంటి రాజేష్ అదే కారుతోని తండ్రిని ఢీకొట్టాడు. దీంతో ఎగిరిపడిన తిరుపతికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు తిరుపతిని 108లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే ప్రాణాలు వదిలాడు. ఈ మేరకు మృతుడి అన్న రాముల్ నాయక్ అంటే రాజేష్ వాళ్ళ పెద్దనాన్న ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చందుర్తి సిఐ వెంకటేశ్వర్లు తెలిపారు. మరోవైపు తిరుపతిపై గతంలోనే చందుర్తి పోలీస్ స్టేషన్లోనే 3 కేసులు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే చందుర్తి మండలంలో ఇటీవలే మనోజ్ అనే యువకుడు ఆస్తి తగాదాల నేపథ్యంలో తన పెద్దమ్మను అత్యంత దారుణంగా హత్య చేసి తల మొండం వేరు చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి తల తీసేశా సార్ అని చెప్పిన ఘటన మరొక ముందే అదే మండలంలో మరో హత్య జరగడంతో చందుర్తి పోలీసులకు ఈ హత్య కేసులు సవాల్గా మారాయి. ఏది ఏమైనా మద్యం రక్కసి తండ్రి కొడుకుల మధ్య చిచ్చు పెట్టడమే కాకుండా ఒకరి మృతికి కారణమైంది, మరొకరిని జైలుకు పంపింది. బిడ్డ ఇంటికి పోయిన పాట చెప్తే ఆడికి పోయినా